నోటి క్యాన్సర్ రావడానికి కారణాలు ఏంటి సార్? మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ మన భారతదేశంలో చూసినట్టయితే నోటి క్యాన్సర్కి రావడానికి కారణాలు అంటే ఖచ్చితంగా అలవాట్లనే చెప్పగలుగుతాం. అంటే ఏ రకమైన అలవాట్లు అంటే తంబాకు, చూయింగ్ కానీ, గుట్కా, లేదంటే ఈవెన్ అంటే వక్కలు నమలడం కూడా ఇట్స్ ఎ బ్యాడ్ థింగ్. అంటే ఈ అలవాట్లు ఉన్నా కూడా ఖచ్చితంగా క్యాన్సర్ లక్షణాలు రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. నోటి క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయి సార్? నోట్లో అంటే మనకి ఏదైనా చిన్న పుండులాగా అయ్యింది, దాన్ని మనం నెగ్లెక్ట్ చేయకుండా ఉండగలగాలి. అంటే చిన్న పుండు వచ్చింది అని ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని కాదు, బట్ ఆ పుండు ఒక 3 వారాల మించి ఉంది అనుకోండి, ఖచ్చితంగా దాన్ని నెగ్లెక్ట్ చేయడానికి లేదు. ఖచ్చితంగా దాన్ని మీరు చూయించుకోవాల్సి వస్తుంది. అంటే కన్సల్ట్ అవ్వాలి, డాక్టర్ గారిని కన్సల్ట్ అయ్యి ఆ పుండు ఏంటి, దాని అంటే నివారణకు కావాల్సినది ఏంటి, ఒకవేళ అవసరమైతే తగ్గట్లేదంటే దాన్ని బయాప్సీ అది చేయాల్సి వస్తుంది. నోటికి సంబంధించిన క్యాన్సర్ లక్షణాలు పుండుతో కాకుండా ఈవెన్ మెడలో లింఫ్ నోడ్స్ అని ఉంటాయి. మెడలో ఆ భాగంలో లింఫ్ నోడ్స్ వచ్చినా కూడా అంటే అవి నెగ్లెక్ట్ చేయడానికి లేదు.